అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర క్రియేషన్స్ రాజు గారితో, శిరీష్ గారితో నాకు 20 సంవత్సరాల అనుబంధం అండి ఆ సంస్థతోటి. అలాగే అనిల్ రావుపూడి గారి సినిమాలు మొదటి సినిమా నుంచి 8 సినిమాల వరకు వెస్ట్ గోదావరి నేనే పంపిణీ చేశానండి. ఈ సంక్రాంతికి వస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లకు మంచి సంక్రాంతి అండి. మాకు 20% కమిషన్ చూసి చాలా సంవత్సరాలు అయింది. ఈ రోజున ఈ పండుగ చేసుకుంటున్నాం అంటే కారణం ఈ సినిమా సెలబ్రేషన్ మా ద్వారా జరగాలి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ సెలబ్రేట్ చేయడం అనేది లేదండి. ఫస్ట్ టైము మేమే రిక్వెస్ట్ చేసాం రాజు గారిని, శిరీష్ గారిని, అనిల్ గారిని. మా సంతోషాన్ని మీతో పంచుకుంటాం. మీరు థియేటర్కి రావటం లేకపోతే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటాం కాదండి, మేము చేస్తాం మీకు అని ఫస్ట్ టైం మేము రిక్వెస్ట్ చేసామండి. దానికి వాటికి అంగీకరించారు. అనిల్ గారు ఈ సినిమాతో ఒక పాఠం చెప్పారండి ఇండస్ట్రీకి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది కాదు, కంటెంట్ ఏంటి ఉంటే అదే హిట్. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదండి, కంటెంట్ కావాలి అని ప్రజలకు ఆయన ప్రూవ్ చేశాయండి. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు థియేటర్కి రాని ఆడియన్స్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వచ్చారండి థియేటర్ల దగ్గర. అంటే ఒక మంచి సినిమా మీరు తీస్తే మేము రెడీగా ఉన్నాం చూడడానికి అని ప్రూవ్ చేశారండి. ఒక మంచి సినిమా కోసం జనం వెయిట్ చేస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతికి రావటం మా అందరికీ చాలా సంవత్సరాల తర్వాత సెలబ్రేషన్ డిస్ట్రిబ్యూటర్లకి చేసుకుంటే అది ఆయన ద్వారా జరిగిందండి. అంతేకాకుండా ఆయన నిర్మాతల డైరెక్టర్ అండి. కేవలం 72 రోజుల్లో అంత కాంబినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా తీసి నిర్మాతలు దర్శకుడు అనిపించుకున్నాడండి. అదండి ఆయన పరిస్థితి. రాబోయే కాలంలో ఆయన ఎటువంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని, మా ఎస్విసి మీద ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో జనం, ఆడియన్స్, అదే సినిమా వాళ్ళు రాజుగారు తీశారండి. ఇటువంటి సినిమాలు రాజుగారి సంస్థ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అనిల్ గారి దగ్గర నుంచి కూడా ఇటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి, ఇక సంక్రాంతి ఆయన వదలడం మేము వదలమండి. ప్రతి సంక్రాంతి కూడా ఇటువంటి బ్లాక్ బస్టర్ ఆయన దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక పెద్ద బాధ్యత అనమాట. సార్ ఒక చిన్న విషయం సార్, మీరు మాట్లాడుతారు సార్, కూర్చోండి సార్. మీరు అంటే సీనియర్ అని చెప్పారు ఇంతకుముందు దిల్ రాజు